మీటింగ్ ఉంటే మనము 5 మంది అటెండ్ అయినా మనము ఎలక్షన్ ప్రాసెస్కి ముందుకు వెళ్ళిపోతాము. ఈ ఎన్నికల్లో అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నికల్లో భాగంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 9 మంది హాజరయ్యారు. 9 మంది హాజరైనారు కాబట్టి 11 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు 11 నుంచి 12 మధ్యలో ఏవైతే నామినేషన్లు అధ్యక్ష స్థానానికి ఉపాధ్యక్ష స్థానానికి నామినేషన్ వస్తాయో దాన్ని బట్టి మేము ఎన్నికల ప్రాసెస్ మొదలు పెడతాం. నోటిఫికేషన్ మేరకు తాడపత్రి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేశాము. షెడ్యూల్ ప్రకారము 23 నామినేషన్స్ తీసుకున్నాము. నామినేషన్స్ అన్ని 9 స్థానాలకు కానీ 9 నామినేషన్స్ వచ్చినాయి. అన్ని సక్రమంగా ఉన్నాయి. ఆ తర్వాత విత్డ్రా ఎవరూ కాలేదు కాబట్టి 25వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు వీళ్ళంతా. మరి ఈరోజు 29వ రోజు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక కోసమని ఈరోజు ఒక కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్లో 2 వచ్చాయన్నమాట. మనకు అధ్యక్ష పదవికి కుమ్మర రామయ్య వచ్చారు, ఉపాధ్యక్ష పదవికి మధుసూదన్ నాయుడు గారు ఇచ్చారు. తర్వాత ఇంకెవ్వరు ఇవ్వలేదు. ఈ నామినేషన్స్ కానీ సక్రమంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు డిక్లేర్ చేస్తున్నాము. ఈ దినము నుంచి ఈ అధ్యక్ష ఉపాధ్యక్ష ఈ సంఘం డైరెక్టర్లంతా 5 ఏళ్ళు ఈ పదవిలో కొనసాగుతారు. అంటే 2030 28/10/2030 వరకు ఈ కమిటీ ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. హలో తాడిపత్రి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నుంచి ఎన్నికల పరివర్తన నియమావళిలో ఈరోజు 29వ తేదీగా బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నుకోబడిన డైరెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ అందరినీ ఈ డైరెక్ట్స్ 9 మందిని తాడిపత్రి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ మా అందరి మీద నమ్మకం ఉంచి ఈ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతామని వారు మమ్మల్ని నియమించుకోవడం జరిగింది. ఈ మొత్తము ప్రతిపాదిక వెనుక తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క ప్రోద్బలంతో ఈ పట్టణ బ్యాంకుని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తామని మా డైరెక్టర్లందరి తరఫున, అదేవిధంగా మా స్టాఫ్ సిఇఓ గారు మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ శాయశక్తిగా కృషి చేసి ఈ బ్యాంక్ అభివృద్ధి తోడ్పడతారని వారందరి సమక్షంలో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.